హాయ్ వెల్కమ్ టు తేజస్వి ఎడిట్స్ 95 డేస్ ఆఫ్ ఎడిటింగ్ ఛాలెంజ్లో ఈరోజు డే 78. ఈరోజు వీడియోలో ఏదైనా ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ క్లిప్స్ని ఇంపోర్ట్ చేసుకోవాలి, రైట్? సో క్లిప్స్ని ఎన్ని విధాలుగా ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూద్దాం. సో డావెన్సీ రిజాల్వ్లో మనకి 7 పేజెస్ ఉంటాయి, రైట్? సో అందులో ఫస్ట్ వన్ వచ్చేసి మీడియా పేజ్. సో మనం మీడియా పేజ్లో కూడా క్లిప్స్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు, కట్ పేజ్లో కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు, లేదా ఎడిట్ పేజ్లో కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. బట్ ఈ మీడియా పేజ్ ఉంది కదా, సో ఇందులో మనకి ఎక్కువ ఫీచర్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఇప్పుడు మీడియా పేజ్లో ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి, ఎన్ని వేస్ ఉంటాయి అనేది చూద్దాం. సో ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి యాడ్ న్యూ లొకేషన్ అనండి. సో ఇప్పుడు మనం ఒక న్యూ లొకేషన్ని క్రియేట్ చేసి సో అందులో మనం యూజ్ చేసుకోవాల్సిన డేటాని ప్లేస్ చేస్తాం. నేను డాక్యుమెంట్స్, డావెన్సీ రిజాల్వ్, మీడియా ఫైల్స్ ఈ ఫోల్డర్ మొత్తం నాకు ఇంపోర్ట్ అవ్వాలి. సో దీన్ని క్లిక్ చేసేసి ఓపెన్ అంటున్నాం. సో నేను ఇక్కడ డైరెక్ట్గా ఈ పాత్ని క్లిక్ చేసి ఇందులో ఉన్న ఫోల్డర్స్ అన్నీ యాక్సెస్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం వీటిని మీడియా పూల్లోకి ఇంపోర్ట్ చేసామని కాదు. ఈ బాక్స్ ఉంది కదా, సో ఇదేంటి అంటే జస్ట్ మన సిస్టంలో ఎలా అయితే డ్రైవ్స్ ఉంటాయో సేమ్ అలానే మనం డావెన్సీ రిజాల్వ్లో క్రియేట్ చేసుకున్నాం అనమాట. అర్థమైందా? ఏంటంటే ఈజీ యాక్సెస్ కోసం మనం మన సిస్టంలో ఎలా అయితే పాత్స్, ఆ పాత్లో ఫోల్డర్స్, ఆ ఫోల్డర్స్లో ఫైల్స్ ఉంటాయో సేమ్ అలానే డావెన్సీ రిజాల్వ్లో మనం అలా క్రియేట్ చేసుకున్నాం అనమాట. ఓకే, సో ఇప్పుడు మన డావెన్సీ రిజాల్వ్లో మనం ఈ క్లిప్స్ని యూజ్ చేయటం కోసం మీడియా పూల్ అని ఉంటుంది. సో మీడియా పూల్లోకి మనం ఇప్పుడు మనకు కావాల్సిన ఫైల్స్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి న్యూ బిన్ అనండి. ఓకే, సో బిన్ క్రియేట్ అయింది. దానికి నేమ్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ రెగ్యులర్ క్లిప్స్ అని పెడుతున్నా. అండ్ ఆ ఫోల్డర్ ఓపెన్ చేసి ఇప్పుడు ఆ రెగ్యులర్ క్లిప్స్ ఫోల్డర్లో ఏమేం ఫైల్స్ కావాలనుకుంటున్నాము, ఏమేం ఫోల్డర్స్ కావాలనుకుంటున్నాము వాటిని ఇంపోర్ట్ చేద్దాం. అయితే ఇలా ఇంపోర్ట్ చేసుకోవచ్చు, లేదా ఫస్ట్ వీటన్నిటిని తీసుకొని మీడియా పూల్లో ప్లేస్ చేసి కావాల్సిన వాటిని టైమ్ లైన్లో ప్లేస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఇది చూద్దాము. సో రెగ్యులర్ క్లిప్స్లో నేను ఇక్కడ యూట్యూబ్ అని ఉంది కదా, సో ఈ ఫోల్డర్ని ఈ రెగ్యులర్ క్లిప్స్లో ప్లేస్ చేద్దాం అనుకుంటున్నా. సో ఆ ఫోల్డర్ని సెలెక్ట్ చేసి రెగ్యులర్ క్లిప్స్ ఫోల్డర్ ఉంది కదా, సో అందులో ప్లేస్ చేయండి. సో ఇప్పుడు చూడండి, మాస్టర్లో రెగ్యులర్ క్లిప్స్లో నేను జనరల్గా యూజ్ చేసే క్లిప్స్ ఉన్నాయి. ఓకే, ఇది ఒక వే అని చెప్పా కదా. ఇంకొకటి నార్మల్గా ఇక్కడ ఉన్న ఫోల్డర్స్ అన్నీ నేను జనరల్గా యూజ్ చేసేవి. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే ఆ ఫోల్డర్స్ అన్నీ సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇచ్చేసి యాడ్ ఫోల్డర్ అండ్ సబ్ ఫోల్డర్స్ ఇంటూ మీడియా పూల్ క్లిక్ చేస్తున్నా. సో ఇప్పుడు చూడండి, ఈ ఫోల్డర్స్ అన్నీ ఈ రెగ్యులర్ క్లిప్స్లో సేవ్ అయిపోయాయి. సో ఇక్కడ నుంచి మనం పని చేసుకొని ఏ ఫైల్స్ కావాలంటే ఆ ఫైల్స్, ఫర్ ఎగ్జాంపుల్ మ్యూజిక్ కావాలి, సో మ్యూజిక్, సో ఇలా యాక్సెస్ చేసుకోవచ్చు. అయితే మనకి ఈ పాత్ ఏరియా ఉంది కదా, సో ఇది ప్రతి పేజ్లో అయితే కనపడదనమాట. ఇది ఓన్లీ మీడియా పేజ్లోనే ఉంటుంది. బట్ బిన్ని క్రియేట్ చేసాం కదా, ఈ బిన్ ఏరియా కానీ మనం మీడియా పూల్లోకి ఇంపోర్ట్ చేసాం కదా, ఈ ఏరియా కానీ ప్రతి పేజ్లో అయితే అవైలబుల్గా ఉంటాయి. సో ఇప్పుడు నేను కట్ పేజ్లోకి వెళ్తున్నా. సో ఇక్కడ వచ్చేసి మనం ఇంపోర్ట్ చేసుకున్న ఫోల్డర్, ఒకవేళ మనం ఇంకా ఏమైనా యాడ్ చేసుకోవాలంటే కూడా ఇక్కడ యారో మార్క్ ఉంది కదా, సో అక్కడ క్లిక్ చేసి సో ఏదైనా ఫోల్డర్ కావాలన్నా, ఫైల్ కావాలన్నా ఇక్కడ నుంచి కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ ఎడిట్ పేజ్లోకి వెళ్తున్నా. సేమ్ అంత ఎడిట్ పేజ్లో కూడా ఈ మాస్టర్ బిన్ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏదైనా ఫైల్ ఆర్ ఫోల్డర్ కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను కట్ పేజ్లో ఫర్ ఎగ్జాంపుల్ డెస్క్టాప్ మీద ఏదో ఫోల్డర్ ఉంది, నేను దాన్ని ఇంపోర్ట్ చేయాలనుకుంటున్నా. సో ఈ ఏరియాలో రైట్ క్లిక్ ఇచ్చేసి ఇంపోర్ట్ మీడియా అనండి. సో డెస్క్టాప్, సో ఈ ఫైల్ని ఇంపోర్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో క్లిక్ చేసి ఓపెన్. ఓకే, ఓపెన్ అయింది. నేను దీన్ని డిలీట్ చేస్తున్నా, డిలీట్. సో ఇప్పుడు ఎడిట్ పేజ్లోకి వెళ్ళేసి ఇంపోర్ట్ చేద్దాం. రైట్ క్లిక్ ఇచ్చేసి ఇంపోర్ట్ మీడియా, సో ఫైల్ని సెలెక్ట్ చేసి ఓపెన్. ఓకే, సో యాక్చువల్లీ ఇది రిక్వెస్టెడ్ వీడియో. సో వాళ్ళు ఏమడిగారంటే అన్ని క్లిప్స్ని ఒకేసారి ఇంపోర్ట్ చేసుకోలేమా అన్నారు. చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, సో ఇప్పుడు నేను రెగ్యులర్ క్లిప్స్ ఫోల్డర్ ఓపెన్ చేస్తున్నా. అండ్ ఇందులో నాకు ఫర్ ఎగ్జాంపుల్ కలర్ కరెక్షన్ ఫైల్స్ ఉన్నాయి. సో ఈ ఫైల్స్ అన్నీ నేను ఇంపోర్ట్ చేసుకోవాలి. సో కట్ పేజ్లోకి వెళ్ళేసి సెలెక్ట్ ఆల్, కంట్రోల్ ఏ అన్న ప్రెస్ చేయండి, లేదా మౌస్తో ఇలా సెలెక్ట్ చేసేసి డైరెక్ట్గా డ్రాగ్ చేసి టైమ్ లైన్లో ప్లేస్ చేయొచ్చు. సో ఇది చూడండి, క్లిప్స్ అన్నీ టైమ్ లైన్లో ఇంపోర్ట్ అయిపోయాయి. ఓకే, సో ఇంకా ఏంటంటే వీళ్ళు షార్ట్ కట్స్ గురించి అడిగారు, అది కూడా మనం క్లిప్స్ని ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు.
సో దానికోసం ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి స్మార్ట్ ఇన్సర్ట్, అపెండ్, రిపిల్ ఓవర్ రైట్, ప్లేస్ ఆన్ టాప్ అండ్ సోర్స్ ఓవర్ రైట్. సో ఇవేంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ క్లిప్ని దీనికి టాప్లో ప్లేస్ చేయాలనుకుంటున్నా, ఈ క్లిప్కి టాప్లో. సో అప్పుడు ఏది యూజ్ చేయాలి? ప్లేస్ ఆన్ టాప్. సో క్లిప్ అనేది టాప్లో ప్లేస్ అయింది. ఓకే, అండూ చేస్తున్నా. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి నాకు క్లిప్ అనేది ఈ 2 క్లిప్స్కి సెంటర్లో ప్లేస్ అవ్వాలి. సో అప్పుడు ప్లే హెడ్ని అక్కడ ప్లేస్ చేయాలి, లేదా నియర్ టు అయినా ప్లేస్ చేసి ఉంచాలి. సో ఇక్కడ ఇన్సర్ట్ అవ్వాలి, నేను ప్లే హెడ్ని ఇక్కడ ఉంచాను. ఓకే, సో ఇప్పుడు స్మార్ట్ ఇన్సర్ట్ అంటే క్లిప్ అనేది ఎక్కడ ఇన్సర్ట్ అయ్యింది? ఇక్కడ అవ్వదు, స్టార్టింగ్లో అవుతుంది అనమాట. సో ప్లే హెడ్ అనేది ఇక్కడే నియర్ బై ఉంది కదా, సో అందుకని. సో ఇప్పుడు ఒకసారి ట్రై చేద్దాం. స్మార్ట్ ఇన్సర్ట్. సో చూడండి స్టార్టింగ్లో ప్లేస్ అయింది. అండు. సో నెక్స్ట్ వచ్చేసి అపెండ్. అపెండ్ అంటే మీది ప్లే హెడ్ ఎక్కడైనా ఉండనివ్వండి, బట్ మీరు క్లిప్ని సెలెక్ట్ చేసి అపెండ్ అంటే ఆ క్లిప్ వచ్చేసి ఎండింగ్లోనే యాడ్ అవుతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి రిపిల్ ఓవర్ రైట్. రిపిల్ ఓవర్ రైట్ అంటే ఇప్పుడు నా ప్లే హెడ్ ఇక్కడ ఉంది కదా, సో ఇక్కడ నుంచి మనం తీసుకున్న క్లిప్ అనేది స్టార్ట్ అవుతుంది. దాని లెంత్ ఎంతైనా ఉండనివ్వండి. సో ఇక్కడ ఆ క్లిప్ అనేది ఆల్రెడీ ఉన్న క్లిప్స్కి ఓవర్ రైట్ అవుతుంది అనమాట. దాని లెంత్ ఎంత ఉందో ఇక్కడ ఆల్రెడీ ఉన్న క్లిప్స్కి ఓవర్ రైట్ అవుతుంది అనమాట. అంటే అవి పాతవన్నీ పోతాయి. సో ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో క్లిప్ని సెలెక్ట్ చేశాను, రిపిల్ ఓవర్ రైట్ అన్నా. చూడండి, సో ఓల్డ్ క్లిప్స్ అనేవి లేవు. ఆ షార్ట్ కట్ విషయానికి వస్తే మనకి ఇక్కడ ఆప్షన్స్లో ఎడిట్ అని ఉంది కదా, సో ఎడిట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఇప్పుడు చూడండి ఇన్సర్ట్కి వచ్చేసి F9, ఓవర్ రైట్కి F10, రీప్లేస్కి F11, ప్లేస్ ఆన్ టాప్కి F12 అండ్ ఫిట్ టు ఫిల్కి F11 అండ్ అపెండ్ టు ఎండ్ ఆఫ్ టైమ్ లైన్కి షిఫ్ట్ F12. ఇదే నేను ఎవ్రీ టైం యూజ్ చేసేది. సో ఇది నాకు కామెంట్ చేశారు షిఫ్ట్ F12 వర్క్ అవ్వట్లేదని. ఒకసారి డావెన్సీ రిజాల్వ్ ఓపెన్ చేసి ఎడిట్లో ఈ ఆప్షన్ని చెక్ చేయండి. ఓకే, సో ఈ విధంగా ఫైల్స్ని ఇంపోర్ట్ చేసి టైమ్ లైన్లో ప్లేస్ చేయొచ్చు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, నేను వాటిని రిజాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.